యేసయ్య నామములో ఈ ఉదయకాలమందు అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. మన ప్రభువును రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రియులారా, ఈ నేటి వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క కుటుంబానికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. నేటి వాగ్దానం పరిశుద్ధ గ్రంథం నుంచి నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనము. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ప్రియులారా, ఉదయకాలమందు దేవుడు మరి మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. నీ కుటుంబంతో, నీతో, అందరితో కూడా ఈ వాగ్దానం ఎంతమంది అయితే చూస్తున్నారో అందరితో కూడా ఈ దినపు వాగ్దానంతో దేవుడు నిన్ను స్వస్థపరుస్తున్నాడు. ఒకవేళ నువ్వు బలహీనతలో ఉన్నావా, వ్యాధి బాధ బలహీనతలో ఉన్నట్లయితే దేవుడు ఈ దినమందు నిన్ను స్వస్థపరచబోతున్నాడు. ప్రియులారా, కళ్ళు మూసుకొని ఏకీభవిద్దాం. మహాపరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ దినమందు మమ్మల్ని సజీవుల సంఖ్యలో నిలబెట్టారు ప్రభా. నాయన, బలహీనైన వారి కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ దినపు వాగ్దానముతో మీరు మాట్లాడిన మీ శ్రేష్టమైన వాగ్దానమును బట్టి వందనాలు ప్రభా. స్వస్థపరచు యెహోవా నేనేను సెలవిస్తున్నారు నాయన. ఈ యొక్క ఉదయకాలం మంది ఎవరైతే ఎంతమంది అయితే బలహీన చేత బాధపడుతున్నారో యేసయ్య నామములో స్వస్థత పొందుదురుగాకని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ నామములో బిడ్డలకు విడుదల దయచేయండి, ఆరోగ్యము దయచేయండి, నెమ్మది దయచేయండి, సమాధానం దయచేయండి ప్రభా. నీకు స్తోత్రాలు, వందనాలు. దయగలిగిన తండ్రి, ఈ యొక్క వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించి స్వస్థపరిచి బలపరిచి ముందుకు నడిపించమని యేసయ్య సర్వశక్తి కలిగిన నామంలో ప్రార్థించి బ్రతిమాలు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక.